ఎన్టీ రామారావు ఇచ్చిన 2 వాగ్దానాలను తుంగలో తొక్కారు. ఒకటి 2 రూపాయల కిలో బియ్యం, ఇంకొకటి పూర్తి మద్యపాన నిషేధం. చంద్రబాబు నాయుడు గారికి మాట మీద నిలబడే అలవాటు లేనే లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక పుస్తకం రాసుకున్నారు, మనస్సులోని మాట అంట. ఆయన మనస్సులోని మాట. దాంట్లో రాసుకున్నారు, ప్రాజెక్టులు కడితే నష్టమట. ఎందుకంటే ప్రాజెక్టులు కడితే ఎకరాకు 1094 రూపాయలు ఖర్చు అవుతుందంట. కానీ ప్రజల దగ్గర నుంచి వసూలు చేసే పన్ను 60 రూపాయలు మటుకే వస్తుందంట. ఇలాంటి లెక్కలు వేసి ప్రాజెక్టులు పూర్తిగా నష్టమన్నాడు. అసలు వ్యవసాయం పూర్తిగా దండగన్నాడు. ప్రజలకు ఏది ఉచితంగా ఇవ్వకూడదు, అలా ఇస్తే ప్రభుత్వం నష్టపోతుందంట. ప్రజలు సోమరిపోతులు అవుతారని అసలు సబ్సిడీలే ఇవ్వకూడదన్నాడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కరెంటు ఛార్జీలు 8 సంవత్సరాలలో 8 సార్లు పెంచారు. కరువుంది మహాప్రభు మేము కట్టలేము అని మొత్తుకున్నా వారి గోడు వినలేదు. చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికి నిరసనగా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నిరాహార దీక్ష కూడా చేశారు. ఆఖరి రోజున ఆందోళన జరిగింది. పోలీస్ కాల్పుల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. చంద్రబాబు నాయుడు గారు పరామర్శించడానికి వెళ్ళారు. ఎవరిని అనుకున్నారు? చనిపోయిన వారి కుటుంబాలు అనుకున్నారు. కాదు, వాళ్ళను కాల్చిన పోలీసులని ఈయన గారు పరామర్శించడానికి వెళ్ళారు. అంతటి గనుడు మన బాబు గారు. ఆ రోజు వాళ్ళ మీద కేసులు పెడితే, రైతన్నల మీద వారిని జైల్లో పెడితే, ఇంట్లో మొబైల్ లేకపోతే ఆడవాళ్ళని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టారు. వారి మోటార్లు వాళ్ళ ఇళ్లలో సామాన్లు ఎత్తుకుపోయారు. అవమానాలు తట్టుకోలేక, బకాయిలు కట్టలేక 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో, ఒక్క బాబు గారి హయాంలో మటుకే జరిగింది. ఇది మర్చిపోవడానికి వీల్లేని విషయం. 4,000 మంది రైతులను బాబు గారు పట్టలు పెట్టుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని వారికి డబ్బు సహాయం చేయమంటే రాజశేఖర రెడ్డి గారు 1 రూపాయి కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రభుత్వం నుంచి ఇవ్వలేదు. ఇదే జిల్లాలో రాజశేఖర రెడ్డి గారు భిక్షాటం పట్టి అనంతపూర్ జిల్లాలో 200 మంది రైతులకు ఆయన సహాయం చేశారు. అది చాలు చెప్పడానికి. రాజశేఖర రెడ్డి గారికి పదవి ఉన్నా పదవి లేకపోయినా రైతన్నంటే ఎంత ప్రేమ అని చెప్పడానికి. చంద్రబాబు నాయుడు గారు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు హయాంలో చనిపోయిన 4,000 మంది రైతన్నల కుటుంబాలకు రాజశేఖర రెడ్డి గారు 1,00,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇచ్చారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర అంటూ కొత్త డ్రామాని మొదలుపెట్టారు. ఏ గ్రామాలనైతే శ్మశాలుగా మార్చాడో మళ్ళీ అదే గ్రామాల గుండా వెళ్తున్నాడు. నిస్సిగ్గుగా మళ్ళీ నాకు అధికారం ఇవ్వండి, నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాడు. కానీ ప్రజల అమాయకులు కాదు. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నట్టు పిచ్చి వాళ్ళు అంతకంటే కాదు. వారికి తెలుసు చంద్రబాబు నాయుడు గారికి లేనిది రాజన్నకు జగనన్నకు ఉన్నది మాట మీద నిలబడే నైజమని. ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారికి లేనిది రాజశేఖర రెడ్డి గారికి ఉన్నది విశ్వసనీయత అని. మీకు విషయం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటర్వ్యూలో అసలు విశ్వసనీయత అంటే ఏమిటి అని అడిగారట. అంత పెద్ద మనిషి అలాంటి ప్రశ్న ఎలా అడిగారని నేను ఆశ్చర్యపోయాను. ఈ రోజు చెప్తున్నాము, విశ్వసనీయత అంటే పిల్లలకు తల్లిదండ్రుల మీద ఉండే నమ్మకం. విశ్వసనీయత అంటే తమ నాయకుడు తమను సొంత బిడ్డలుగా చూసుకుంటాడు అన్న నమ్మకం. విశ్వసనీయత అంటే తమ నాయకుడు
తమ అవసరాలను గమనించి వాటిని తీర్చడానికి ప్రతి ప్రయత్నము చేస్తాడు అన్న నమ్మకం. విశ్వసనీయత అంటే తమ నాయకుడు నిజాయితీ పరుడని, మాట ఇస్తే తప్పడు, మడమ తిప్పడు అనే నమ్మకం.